నీవు పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం. యు ఆర్ హోలీ టెంపుల్ ఆఫ్ హోలీ గాడ్. దేవునికి స్తోత్రం. నమ్మకమైన దేవుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, దేవుని గురించి ఇంకా బాగా తెలుసుకుంటూ, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ దీవించబడుతున్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తా ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అనే సబ్జెక్ట్ గురించి మీతో నేను పంచుకోబోతా ఉన్నాను. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఒక వ్యక్తి ఎంతగా దీవించబడతాడు, ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాడో ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకొని దాని ప్రకారం చేయుటకు సిద్ధపడదాం. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు నీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును మా కొరకు అనుగ్రహించి మా పాపం నిమిత్తమై బలి ఇచ్చిన తండ్రి మీకు వందనాలు. మా కొరకు మరణించి మా కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధారణమైన యేసు క్రీస్తు ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు. మాలో ఉంటూ మాతో ఉంటూ నిత్యము మమ్మల్ని నడిపిస్తూ ఉన్న ప్రియ పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవా మీ కృతజ్ఞతలు, స్తోత్రములు. ఈ సమయమందు నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడుమని, నిలబడుతున్న నీ సేవకునిలో నుంచి నీ వాక్కును మాకు అందించుమని, ఈ వాక్యము తండ్రి భూదిగంతలకు వెళ్ళే విధంగా సహాయం చేయమని, ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ నాయన జీవం గల దేవుడైన నిన్ను తెలుసుకొని నీ పట్ల భయం కలిగి, నీ పట్ల భక్తి కలిగి జీవిస్తూ తండ్రి దీవించబడే విధంగా కృప అనుగ్రహించుమని మాట్లాడే దేవుడు సజీవుడై ఉన్న యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథము ఇలాగూ సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనములో ఈ మాట ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. అలాగునే కీర్తనల 147వ కీర్తన 11వ వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమిటి అంటే, తన యందు భయభక్తులు గల వారి యందును, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందును యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరలా చదువుతాను. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఏమిటో, ఎలాగో దీవించబడతామో అని. దేవుడు ఎంతలాగా మనల్ని ఆనందిస్తాడో. నేను గనక దేవుని పట్ల భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే నన్ను బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు, ఎంతగానో సంతోషిస్తాడు, ఎంతగానో నా గురించి మంచి సాక్ష్యాన్ని పంచుకుంటాడు. నన్ను బట్టి ఆయన ఆనందిస్తూ సంతోషిస్తూ మాత్రమే కాదు, కానీ నాకేమి కావాలో నా ఇష్టాన్ని కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఈ లోకములో నువ్వు ఈ భూమి మీద బ్రతకటానికి నీకేమి కావాలో సమస్తము సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుని పట్ల భయం కలిగి భక్తి కలిగి నడుచుకోవాలి. సరే, మొదటిగా అసలు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం ఏమిటో తెలుసుకుందాం. ఆ తర్వాత దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో కూడా మనము తెలుసుకుందాము. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం అంటే దేవుడు ఉన్నాడని మొదటగా నువ్వు నమ్మాలి. ఎస్, అసలు దేవుడే ఉన్నాడని నమ్మని వ్యక్తి దేవుడికి భయపడతాడా? భయపడ్డు. దేవుని పట్ల భక్తి కలిగి ఉంటాడా? ఉండడు.
కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అంటే మొట్టమొదటగా దేవుడు ఉన్నాడని, దేవుడు నిన్ను సృష్టించాడని, ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, సమస్త జీవరాశులను ఆయనే సృష్టించాడని, ఆయన సజీవుడని, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి విశ్వసించి ఆయన వైపు చూడాలి. మొట్టమొదటిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మి ఆయన సమస్తము చూస్తున్నాడని, అనగా నువ్వు మాట్లాడుతున్నది ఆయన వింటున్నాడు, నువ్వు చేసేది ఆయన చూస్తున్నాడు, నువ్వు వినేది ఆయన చూస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఎలా ఉంటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో సమస్తము ఆయన చూస్తున్నాడని. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలని, నువ్వు నమ్మకంతో దేవుని పట్ల భయం కలిగి ఉండటమే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం అంటే. ఇంకా స్పష్టంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే, నువ్వు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నావు అనుకోండి. ఆ కంపెనీలో నీకన్నా సూపర్వైజర్ ఉంటాడు, సుపీరియర్ ఉంటాడు. ఆ సుపీరియర్ బాసు అనుకుందాం. ఆ సుపీరియర్ చెప్పిన మాటలు వినాలా వద్దా? నువ్వు ఆ సుపీరియర్ని పట్ల నువ్వు భయం కలిగి, భక్తి కలిగి ఉంటే, గౌరవం కలిగి ఉంటే, ఒబీడియంట్గా ఉంటే, నువ్వు ఏం చేస్తావు? ఆ సుపీరియర్, ఆ యొక్క నీ పైన అధికారి నీకు ఏ పని అప్పగిస్తే ఆ పని నువ్వు చేస్తావు. ఏది చేయమంటే అది నువ్వు చేస్తావు, ఏది వద్దంటే అది చేయడం నువ్వు మానుకుంటావు. అంటే దేవుని పట్ల భయం కలిగి ఉండటం అంటే దేవుని మాట వినటము, దేవుడు చెప్పింది చేయటము, దేవుడు వద్దు అని దాన్ని చేయకుండా మానటమే దేవుని పట్ల భయం కలిగి జీవించటం అంటే. నిజముగా నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేవుని మాట శ్రద్ధగా ఆలకిస్తావు. దేవుని మాట శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం నువ్వు చేస్తావు. అది కష్టంగా ఉన్నా, ఇష్టము లేకపోయినా, అది నీకు ఒకవేళ నష్టం తెచ్చేదే అయినా, అది నీకు బాధ కలిగించేదే అయినా, సంతోషం కలిగించేదైనా, మరి ఏదైనా సరే, నీవు గనక దేవుని పట్ల భయం కలిగి జీవిస్తే ఖచ్చితంగా ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తించి దానికి లోబడతావు. ఆయన అధికారానికి లోబడి జీవిస్తావు. అదే దేవునికి భయపడటం అంటే. అర్థమవుతుందా? దేవునికి భయపడేవాడు ఎంత మాత్రము దేవునికి విరుద్ధంగా పాపము చెయ్యడు. ఉదాహరణకి నీకు కుమారుడు అనుకోండి. ఆ కుమారుడు నువ్వంటే భయం కలిగి ఉంటే నీ కుమారుడు నీ మాట ఎదురు చెప్తాడా? చెప్పడు. అర్థమవుతుందా? నువ్వు ఏది చెప్తావు అది చేస్తాడు, వద్దన్నది చేయకుండా మానేస్తాడు. నువ్వంటే భయం ఉన్నప్పుడు నీ కుమారుడు ఖచ్చితంగా నీ మాట వింటాడు. అలాగే నీకు దేవుడంటే భయం ఉన్నప్పుడు, దేవుడంటే గౌరవం ఉన్నప్పుడు, దేవుడిని నువ్వు గుర్తించినప్పుడు, దేవుడిని నమ్ముతున్నప్పుడు, విశ్వసిస్తున్నప్పుడు నువ్వు కూడా దేవునికి భయపడాలి, లోబడాలి, విధేయత చూపించాలి. ఆయన నీకు ఏది చెబుతాడో అదే నువ్వు చెయ్యాలి. ఆయన ఏది వద్దని అంటాడో అది చేయటం మానుకోవాలి. నీలో ఏది చెడ్డదున్నదో అని ఆయన చెప్పాడో ఆ చెడ్డ వాటిని తీసివేసుకోవాలి. నువ్వు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి, ఏది మార్చుకోవాలో అది మార్చుకోవాలి. అది మాటల్లో అయినను, చూపుల్లో అయినను, వినటంలో అయినను, క్రియల్లో అయినను, ఆలోచనలో అయినను, సమస్తములో కూడా దేవుని ఇష్టాన్ని చేయటమే, దేవునికి ఇష్టమైనది చేయటమే, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించడమే దేవునికి భయపడటము అంటే. ఉదాహరణకు దేవుడు పరిశుద్ధంగా జీవించమని దేవుని వాక్యంలో మనకు చెప్పాడు. నేను పరిశుద్ధులైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, ఇదే నా యొక్క చిత్తము అన్నాడు దేవుడు. మరి పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే నువ్వు దేవుడికి భయపడినట్లు లెక్క. అలా కాకుండా నీ నచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ, నచ్చిన వాటిని చూస్తూ, నచ్చిన వాటిని వింటూ, నచ్చిన వాటిలో ఆనందిస్తూ, నచ్చిన స్థలాలకు వెళుతూ, ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే అది పరిశుద్ధంగా జీవించడం ఎంత మాత్రం కాదు. అప్పుడు నువ్వు దేవునికి భయపడేవాడు కాదనమాట. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన తన అన్నల ద్వారా ద్వేషించబడి, అమ్మివేయబడి, ఆయన ఉన్న దేశం నుంచి ఐగుప్తు అనే ఒక దేశానికి బానిసగా కొనిపోబడతాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో పొతీఫరు అనే ఒక యజమాని ఇంటిలో ఒక బానిసగా, ఒక పనివాడిగా, ఒక దాసుడిగా పనిచేస్తూ ఉంటాడు.
దేవుని పట్ల భయము కలిగి భక్తి కలిగి నడుచుకోవడాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నాడు. ఆ వ్యక్తి తోడై ఉంటాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు. ఆ వ్యక్తి చేసిన పనులన్నీ కూడా విజయవంతంగా ముగించబడతా ఉన్నవి. ఆ వ్యక్తి చేసే పనులన్నీ కూడా గొప్పగా ఆశీర్వదించబడతా ఉన్నవి. ఇవన్నీ కూడా ఆ ఇంటి యజమానుడైన పొతీఫరు గమనించి గుర్తించి ఆ యోసేపును ఆ ఇంటి మీద అధికారిగా నియమిస్తాడు. ఇక పొతీఫర్ తర్వాత ఆ ఇంట్లో నెక్స్ట్ ఓనర్ ఎవరంటే ఆఫీసర్ ఎవరంటే ఈయనే. ఎవరు? యోసేపు బ్రదర్. అయితే పొతీఫర్‌కి ఒక భార్య ఉంటుంది. ఆయన ఇంట్లో లేని సమయాన మాటి మాటికి ఆ పొతీఫర్ యొక్క భార్య యోసేపుతో పాపం చేయడానికి, సెక్సువల్‌గా కలవటానికి ఎంతోగానో ప్రయత్నం చేస్తా ఉంటదన్నమాట. ఎన్నో సార్లు అతనిని బలవంతం చేస్తా ఉంటది. కానీ యోసేపు ఎప్పుడు కూడా ఆమెకు అవకాశం ఇవ్వకుండా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట. అయితే ఒకరోజు అనుకోకుండా ఇలాగునే ఆ ఇంటి యజమానుడైన పొతీఫరు ఆ గృహంలో లేకుండా ఎక్కడికో బయటికి వెళ్ళినాడు. ఆ సమయంలో పొతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసిన బట్టి అనుకోకుండా ఆ సమయంలో యోసేపు పొతీఫరు ఉన్న భార్య ఉన్న గదిలోనికి తన పని నిమిత్తము వచ్చినప్పుడు ఆ పొతీఫర్ భార్య ఏం చేస్తుందంటే యోసేపును పట్టుకొని తనతో శయనించమని, తనతో పండుకోమని, తనతో సుఖించమని బలవంతం చేస్తుంది. అప్పుడు యోసేపు ఏమంటాడో తెలుసా? నేను దేవునికి భయపడువాడును, దేవునికి విరుద్ధంగా ఇంత గొప్ప పాపమును నేను ఎలాగో చేస్తాను? నో, నేను చెయ్యను. నా యజమానుడైన పొతీఫరు నాకు ఈ ఇంటి మీద అధికారం ఇచ్చాడు, అందమైన అధికారిగా నియమించిన మాట వాస్తవమే, కానీ నీ మీద అధికారిగా నియమించలేదు. నేను నా యజమానికి ద్రోహం చేయను, అలాగే నా దేవునికి నేను ద్రోహము చెయ్యను అని సింపుల్ ఒక్క మాటలు ఏమంటాడంటే, నేను దేవునికి విరుద్ధముగా ఇంత గొప్ప పాపమును ఎలా చేస్తాను? నేను చెయ్యను అంటాడనమాట. అది దేవునికి భయపడటం అంటే. దేవునికి భయపడటం అంటే తప్పు చేసే అవకాశం వచ్చినా కూడా నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు పాపము చేయకూడదు, నువ్వు పరిశుద్ధంగానే జీవించాలి. అది దేవునికి భయపడటం అంటే. నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకో, నీకు లంచం తీసుకునే అవకాశం వస్తుంది అనమాట. అనేకులు డబ్బులు లంచాలు లక్షల లంచాలు ఇచ్చి నీ సహాయాన్ని కోరుకునేవారు వస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు లంచం తీసుకోవటము చట్ట వ్యతిరేకం కాబట్టి, దేవునికి వ్యతిరేకం కాబట్టి నువ్వేం చేయాలి? తీసుకోవటము మానివేయాలి. ఇలాగ ప్రతి విషయంలో కూడా అనమాట. ప్రతి వ్యక్తి కూడా నిజముగా దేవునికి భయపడితే దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు తీసివేసుకోవాలి. వ్యభిచారము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధము చెప్పకూడదు, హత్యలు చేయకూడదు, నీది కాని దాన్ని నువ్వు ఆశించకూడదు. అర్థమవుతుందా? దురాశ నీకు ఉండకూడదు, నీకు కలిగిన దాంతో నువ్వు తృప్తిపడి జీవించాలి. అర్థమవుతుందా? అలాగూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు ఉంటేనే నువ్వు దేవునికి భయపడేవాడు అని అర్థం. దేవునికి భయపడి జీవిస్తున్నావు అని అర్థం అన్నమాట. అలా కాకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకొని నాకు దేవుడు అంటే నమ్మకం ఉందనుకుంటే ఆ నమ్మకము వ్యర్థం అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి నిజముగా నువ్వు దేవునికి భయపడితే నువ్వు ఎంత మాత్రం పాపము చేయవు. ఆ వాక్యం చూద్దాం. సామెతలు 16వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. సామెతలు 16:6 వచనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అంటే ఒక వ్యక్తి గనక యేసు క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవిస్తే అతడు చెడ్డ వాటిని చేయకుండా తొలగిపోతాడు. అతడు ఎల్లప్పుడూ శ్రేష్టమైన వాటిని, మంచి వాటిని, యోగ్యమైన వాటిని, అర్థమవుతుందా, దేవునికి ఇష్టమైన వాటినే చేస్తాడని అర్థం అన్నమాట. ఇంకా మనం స్పష్టంగా వెళ్ళినట్లయితే ఇదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అంటే నువ్వు దేవుని పట్ల, యేసు క్రీస్తు పట్ల నమ్మకము కలిగి ఆయనకు భయపడేవాడివైతే, ఆయన పట్ల భయము భక్తి నువ్వు జీవించేవాడివైతే నువ్వు చెడ్డ వాటిని అసహించుకోవాలి. అలా అసహించుకొని నువ్వు జీవించినప్పుడు మాత్రమే
దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగిన వాడు అవుతావు. అలా కాకుండా చెడ్డవాటిని ప్రేమించి, చెడ్డవాటిని ఆశించి, చెడ్డవాటిని నువ్వు చేస్తా పాపిష్టి కోరికల కోసం నువ్వు పరుగులెడతా ఉంటే నువ్వెంత మాత్రము దేవునికి భయపడేవాడివి కానే కాదు. అర్థమవుతుందా? ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి భయపడుతున్నావా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నిజంగా నువ్వు దేవునికి భయపడుతున్నావా? నీ జీవితంలో నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలాగున్నాయి? నీ యొక్క క్రియలు ఎలాగున్నాయి? నువ్వు ఏది చూస్తున్నావు, ఏది వింటున్నావు, ఏది మాట్లాడుతున్నావు, ఏ పనులు చేస్తున్నావు, ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఏమేమి కోరుకుంటున్నావు, ఏమేమి ఆశిస్తున్నావో వాటన్నిటిని బట్టి ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నీవు దేవునికి భయపడుతున్నావా? దేవుని పట్ల భయం కలిగి జీవిస్తున్నావా? చెడ్డ వాటిని అసహించుకుంటున్నావా? యోగ్యమైన దాన్ని, మంచి వాటిని హత్తుకొని జీవిస్తున్నావా? దేవుని ఇష్టాన్ని చేస్తున్నావా, చేయట్లేదా అని ఒక్కసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో, పరీక్షించుకో. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుని పట్ల భయం కలిగి ఉంటే మనం చెడ్డ వాటిని చేయకుండా శ్రేష్టమైన వాటిని చేస్తాము. దేవుని పట్ల భయం కలిగి ఉంటే దేవుని ఇష్టాన్నే మనం చేస్తాము తప్ప మన ఇష్టాలని, మన కుటుంబీకుల ఇష్టాలని, మన బంధువుల స్నేహితుల ఇష్టాలను మనం ఎంత మాత్రము చెయ్యమని. దేవుని మాటే ఫైనల్ అన్నట్టుగా మనం జీవిస్తాం అన్నమాట. ఆయన మాట ప్రకారం నేను చేస్తానన్నట్టుగా మనం జీవిస్తాము. దానిని దేవుని పట్ల భయం కలిగి ఉండటం అంటారు. అలాగనే దేవుని పట్ల భక్తి కలిగి ఉండటం అంటే, భయం వేరు, భక్తి వేరు. భక్తి అందరికీ ఉండొచ్చు, కానీ భయం కొందరికే ఉంటుంది అన్నమాట. భయం కలిగి ఉంటే నువ్వు పాపం చేయలేవు, పాపం చేయడానికి నువ్వు భయపడతావు. భక్తి కలిగి ఉంటే, సహజంగా భక్తి కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తినో లేదా ఆ దేవుణ్ణో మనం ఏం చేస్తాము, పూజిస్తాము, ఆరాధిస్తాము, సేవిస్తాము, మొక్కుబడులు చెల్లిస్తాం, ఇలా రకరకాలుగా చేస్తాము. భక్తి వేరు, భయం కలిగి ఉండటం వేరు. మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కానీ, మన దేశంలో కానీ ఆయా పండగలప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ విశ్వాసాలను బట్టి ఏం చేస్తారు, ఒక విగ్రహాలను చేసుకొని ఊరేగిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు నమ్మే విశ్వాసం ప్రకారమైనా సరే వాళ్ళ దేవునికి వారు భయం కలిగి ఉంటే ఏం చేయాలి, ఆ దేవుడికి భయభక్తులతో సాగిలపడాలి, భయభక్తులు కలిగి సేవించాలి, పూజించాలి. కానీ వారు తెలుసా, వారు తాగుతారు, ఎగురుతారు, చిందులేస్తారు, గంతులేస్తారు, కొట్లాడుకుంటారు, గొడవలాడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, దుర్భాషలాడుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు, రోత కార్యాలు చేస్తూ ఉంటారు. ఎక్కడ అనుకుంటున్నారు, ఆ విగ్రహాలు ఎదుటే చేస్తారు ఆ పనులన్నీ. అంటే వారికి ఏం లేదు, భయం లేదు. వారు నమ్మే దేవుని పట్ల వారికి భయం లేదు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను సేవిస్తున్న ఈ జీవం గల దేవుడు, సత్యం కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, శక్తిమంతుడు, ఆయన సజీవుడు. ఆయన పట్ల నువ్వు భయం కలిగి భక్తి కలిగి జీవించు. అప్పుడు ఆయన నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా కనుక నువ్వు జీవిస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. జాగ్రత్త. కాబట్టి దేవుని పట్ల భయం కలిగి జీవించు. రెండవది, దేవుని పట్ల భక్తి కలిగి జీవించడం అంటే దేవుడు నీకు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి జీవించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి స్తుతించడము, దేవుని కొరకు జీవించటము, దేవునికి సాక్షిగా బ్రతకటము. దేవుని నువ్వు ఏవైతే తెలుసుకున్నావో, ఏది నువ్వు నేర్చుకున్నావో, ఏది నువ్వు అనుభవించావో, ఏది నువ్వు దేవుని పొందుకున్నావో వాటిని ఇతరులకు తెలియజేయటం, ఇవన్నీ కూడా భక్తిలో వస్తాయి. దేవుని కోసం సమర్పణ కలిగి నీ సమయాన్ని ఇవ్వాలి, నీ ధనాన్ని ఇవ్వాలి, నీ యొక్క వస్తువుల్ని ఇవ్వాలి, నీ యొక్క అవకాశాలను ఇవ్వాలి, నీ కోరికలను పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని చేయటమే దేవుని పట్ల భక్తి కలిగి జీవించడం అంటే. సింపుల్గా దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించడం అంటే దేవుని ఇష్టాన్ని చేయటమే దేవుని పట్ల భయం కలిగి భక్తి కలిగి జీవించడం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎంతమంది దేవుని పట్ల భయభక్తి కలిగి జీవిస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకు అంటే దేవుడు వెక్కిరింపబడు, దేవుడిని ఎవరు మోసము చేయలేరు. మనుషులను మోసం చేయొచ్చేమో,
నీ భార్యను నువ్వు మోసం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరగవచ్చేమో, నీ భర్తను నువ్వు మోసం చేసి నువ్వు కూడా అక్రమ సంబంధాలు కలిగి జీవించవచ్చేమో, లేకపోతే నీ పిల్లల్ని మోసం చేసి లేదా నీ తల్లిదండ్రులు మోసం చేసి నువ్వు ఇంకోటి ఏవో చేయొచ్చేమో, కానీ దేవుణ్ణి నువ్వు ఎన్నడూ మోసము చెయ్యలేవు. దేవుని కన్నులు కప్పి నువ్వు ఈ భూమి మీద ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆయన అన్నిట్లో ఉన్నాడు, ఆయన అంతటా ఉన్నాడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నాడు, నువ్వు ఆకాశంలో వెళ్ళినా కూడా ఆయన అక్కడ ఉంటాడు. నువ్వు అమెరికా వెళ్ళినా ఉంటాడు, ఆస్ట్రేలియా వెళ్ళినా ఉంటాడు, ఆఫ్రికా వెళ్ళినా ఉంటాడు. ఈ ప్రపంచం అంతా ఎక్కడైనా ఆయన ఉన్నాడు. నువ్వు చేసే ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించు. ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఆయనకు ఏదో చూపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము దేవుడి పట్ల భయభక్తి కలిగి ఉంటాం అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి నిజముగా ఒక వ్యక్తి నిజముగా నువ్వు గనక దేవుని పట్ల భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే, ఆయన పని చేస్తే, ఆయనకు విధేయత చూపిస్తే, ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే నీకు ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము అలాగే 54వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏం రాయబడి అంటే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అని. అలాగునే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం కూడా ఒకసారి మనము చదువుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము ఏమిటంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి నిన్ను విడిపించును. అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నీవు నరకానికి పోకుండా, నాశనానికి పోకుండా, పాతాళానికి పోకుండా నువ్వు పరలోకం వెళ్ళే విధంగా నిత్య జీవము నీకు దేవుడు ఇస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నువ్వు ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అవన్నీ టెంపరరీ. అవన్నీ కష్టాలైనా, సుఖాలైనా, భోగాలైనా, బాధలైనా, బంధాలైనా ఏవైనా కానీ ఇవన్నీ కొంతకాలం ఉండేవే, ఇవన్నీ టెంపరరీ. బట్ దేవుడు నీకు ఇచ్చే నిత్య జీవము పర్మనెంట్ బ్లెస్సింగ్ అన్నమాట. కాబట్టి నీకు దేవుడు ఆయన పట్ల భయభక్తులు ఉంచినట్లయితే, నువ్వు ఆయన మాట విన్నట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే, ఆయన్ని దేవుడిగా, నీ ప్రభువుగా, నీ రక్షకుడిగా యేసు క్రీస్తుని కనుక నువ్వు కలిగి జీవించినట్లయితే యేసు ప్రభునికి ఏమిస్తాడో తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పాపమన్నిటిని ఆయన క్షమిస్తాడు, నీ రోగాలని ఆయన స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను క్షమించి పరిశుద్ధపరిచి నీలోనికి ఆయన జీవాన్ని ఇచ్చి నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నువ్వు ఈ లోకంలో జీవిస్తావు, అలాగే పరలోకంలో కూడా ప్రభుతో యుగయుగాలు ఆ మహిమ రాజ్యంలో నువ్వు జీవిస్తావు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే నిత్య జీవము. రెండవదిగా, దేవుని పట్ల భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడు నీకేమిస్తాడు? ఆరోగ్యము. ఈ భూమి మీద ప్రతి మనిషికి కోరుకునేది ఏంటండి? ఆరోగ్యము. ఆరోగ్యానికి కులము, మతము, ప్రాంతము, మగవారు, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అని ఏ తేడా లేదండి. అర్థమవుతుందా? మనిషి తన ప్రాణము కోసము, తన ఆరోగ్యం కోసము, తాను బతకడం కోసము అవసరమైతే తన యావత్ ఆస్తిని కూడా అమ్మేస్తాడు. అవునా కాదా? అందుకనే కదా హాస్పిటల్లో మంచి డిమాండ్ ఉంది. ప్రతి వ్యక్తికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, మరి ఏదన్నా సరే నీకు ఆరోగ్యం లేకపోతే ఈ లోకంలో నువ్వు జీవించలేవు, నువ్వు సుఖపడలేవు. ఎప్పుడు దగ్గుతూ, తుమ్ముతూ, షుగరు, బీపీలు, థైరాయిడ్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ ఫెయిల్యూర్, ఇలా రకరకాల వ్యాధులతో నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు ఎన్నడూ ఆనందంగా ఈ లోకంలో జీవించలేవు. కాబట్టి నీకేం కావాలి? ఆరోగ్యం కావాలి. ప్రతి మనిషికి ఆరోగ్యం కావాలి. ఈ వాక్యం విన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ పిల్లలారా, పెద్దలారా, ఎవరొస్తారో అందరికీ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నా యందు భయభక్తులు నిలిపి జీవించండి. యేసు ప్రభు అంటున్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచండి. ఆయన పొందిన గాయముల ద్వారా
మీకు స్వస్థత కలుగుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏంటి అంటే, యేసు క్రీస్తు పొందిన గాయముల వలన నీకు నాకు నమ్మిన వారందరికీ స్వస్థత అనగా ఆరోగ్యము కలుగును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఏమిటి అంటే చూద్దాం ఒకసారి. సామెతలు 3వ అధ్యాయము 8వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా పట్ల భయభక్తులు కలిగి, నా పట్ల విశ్వాసము కలిగి, నా మాట కనుక నువ్వు విన్నట్లయితే, నా మాట కనుక నువ్వు విని దాని ప్రకారం చేసినట్లయితే నీకు ఆరోగ్యంగా వస్తుంది. నీ ఎముకలు బలంగా ఉంటాయి, నువ్వు శక్తి కలిగి ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు అంటున్నాడు అన్నమాట. మీరు అనొచ్చు, సహోదరుడా, మరి యేసు ప్రభు నమ్ముకున్న చాలా మందికి కూడా రోగాలు ఉంటున్నాయి కదా అని అనొచ్చు. ఎస్, శరీర బలహీనతను బట్టి ప్రతి మానవునికి రోగాలు ఉంటాయండి. అది ఏ భేదం లేదు. చిన్నపిల్లలకైనా, యవ్వనస్తులకైనా, పెద్దవారికైనా, ముసలివారికైనా, ఆడవారికైనా, మగవారికైనా, అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో, అన్ని మతాల్లో, లేదా అన్ని విశ్వాసాల్లో ప్రతి మనిషికి చిన్నదో పెద్దదో లోపం అనేది సహజంగానే ఉంటుంది. అయితే దేవుని పట్ల విశ్వాసం ఉండడం ద్వారా, యేసు ప్రభువును ఆశ్రయించడం ద్వారా నీ కలిగే మేలు ఏంటి అంటే, నీకు యేసు క్రీస్తులో స్వస్థత నీకు వస్తుందన్నమాట. యేసు క్రీస్తు సిలువపై తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, మన రోగాలన్నిటిని ఆయన భరించాడు. కాబట్టి మన శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. కాబట్టి మన పాపం వల్ల, మన బలహీనత వల్ల వచ్చిన రోగాలన్నిటికీ శిక్ష ఆయన భరించాడు. కాబట్టి ఆయన చెల్లించాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనను వెంబడించడం ద్వారా దేవుడు నీకు ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఒక మాట చెప్పాలంటే బైబిల్ రాయబడింది, యెహోవా రాఫా అని. ఏంటి అంటే అర్థం ఏంటంటే, స్వస్థపరచువాడు నేనే అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మంచంలో ఉండి అల్లాడిపోతున్నావా? నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఆ యొక్క బాధను బట్టి, శరీరంలో ఉన్న రోగాన్ని, ఆ వ్యాధిని బట్టి కృంగిపోతున్నావా? అయితే నీకు శుభవార్త ఏమిటి అంటే, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి ఈ రోజే ఆయన నీ రక్షకుడిగా ఒప్పుకున్నట్లయితే, నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని, యేసు ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయని నువ్వు అడిగినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2009 సంవత్సరంలో నేను కూడా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, అలాడిపోతున్నప్పుడు, ఎన్ని బిడలు మింగినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు సమస్య పరిష్కారం కానప్పుడు, నా అనారోగ్యం తగ్గనప్పుడు, నా రోగం బాగా ఉన్నప్పుడు నేను ఎంతగానో మానసికంగా కృంగిపోయి ఉన్నాను. ఆ సమయంలో యేసు క్రీస్తు గురించిన సువార్తను నేను విన్నాను. యేసు క్రీస్తు గురించిన సువార్తను విని, యేసు క్రీస్తు స్వస్థపరుస్తాడు, యేసు క్రీస్తు బాగు చేస్తాడు, యేసు క్రీస్తు ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని నయం చేస్తాడు అన్న సువార్తను, వాక్యాన్ని నేను విన్నాను, దాన్ని నమ్మాను. నేను కూడా యేసు ప్రభువా నన్ను బాగు చేయని ఆయనకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. తద్వారా తర్వాత నేను అద్భుతంగా స్వస్థత పొంది బాగుపడ్డాను. ఈరోజు ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాను. మీ ఎదుట ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు నీవు కూడా నా వలె దేవుని నమ్ముకో. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ పాపాలు ఒప్పుకో. ఆయన దగ్గర రా, ఆయన నిన్ను తప్పక స్వస్థపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.